గ్రీన్ క్యాప్సికము ఇలా పండిపోతే మా మిద్దె తోటలో ఇలా ఉన్నాయి. చాలా ఎక్కువ కాయలున్నాయని పచ్చడి చేసేస్తున్నాం. అది కొంచెం ప్యాన్‌లో ఆయిలేసుకొని, కొంచెం మెంతులు. ఈ మెంతుల్ని కొంచెం ఏగిపోయిన తర్వాత అప్పుడు మీరు కొంచెం ధనియాలేసుకోండి. ఈ మెంతులు సువాసన వల్ల, ధనియాల వల్ల పచ్చడికి రుచి పెరుగుతదండి. ఆరోగ్యానికి మంచిది. కొంచెం వేసినందువల్ల చాలా రుచొస్తది. అలాగే వేయకపోతే మాత్రం బాగోదు. అందుకని కొంచెం కొంచెంగా ఏసుకోండి. ఇలా మీ రుచికి సరిపడా, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలను కూడా ఏసేసి ఇలా దోరగా వేయించేసి అవన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్‌లో ఇలా క్యాప్సికమ్‌ని ఈ సైజు ముక్కలు కట్ చేసుకోండి. ఇలా ఉన్న కాయలు కూడా ఏసుకోవచ్చు. దోరగా ఉన్న క్యాప్సికమ్‌లు కూడా ఏసేసుకోవచ్చు. రెడ్ క్యాప్సికమ్‌తో కూడా చేసుకోవచ్చండి. నేను అమెరికాలో చాలా సార్లు పిల్లలకి రెడ్ క్యాప్సికమ్‌తో చేయటం జరిగింది. కొంచెం ఏగిన తర్వాత నా దగ్గర దేశీ టమాటాలుంటే ఏస్తున్నాను. మీ దగ్గర ఏవుంటే అవి వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా కొంచెం వేసేస్తే మంచి హెల్తీగా ఉంటుంది. టేస్ట్ కూడా బావుంటది. ఇవన్నీ కూడా మూత పెట్టేసి సిమ్‌లో పెట్టుకోండి. చక్కగా మగ్గుతాయన్నమాట. అంటే దానిలో ఉన్న నీటితో మగ్గితేనే మనకి బావుంటదనమాట. వేరే ఏయకుండా. ఇప్పుడు ఉప్పేసుకోండి. ఉప్పేసేటప్పటికి ఇంకా కొంచెం నీరొస్తది. మీరు ముందైనా ఏసుకోవచ్చు. మా టమాటాల్లో వాటర్ ఎక్కువుంది. ఎందుకంటే దేశీ టమాటాలు ఫ్రెష్‌గా మిద్దె తోటలోయి కదా! అందుకని చెప్పి నేను లాస్ట్‌లో ఏశాను ఉప్పు. మీరు మామూలు టమాటాలైతే ముందే ఏసేసుకోండి. అప్పుడు నీరొస్తది. ఇలా మొత్తం ఎగిరిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు కొంచెం చింతపండు మీరు అవసరమైతే ఏసుకోండి. మాకైతే అవసరం లేదు. నేను ఎయలేదు. మీకు ఊరికే చూపిస్తున్నా. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ ఏసేసి, ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము ఇది కంపల్సరీ ఏసుకోండి. చాలా టేస్టీగా ఉంటది. పచ్చి కొబ్బరి తురుముకి, టమాటాలకి మంచి కాంబినేషన్ అనమాట. ఇలా పేస్ట్ లాగా కాకుండా బరగ్గా చేసుకోండి. అప్పుడే పచ్చడి రుచిగా ఉంటది. మరీ పేస్ట్ లాగా ఉంటే బాగుండదు. అన్ని పచ్చళ్ళలోనే చక్కగా పోపు పెట్టుకోండి. ఈ తాలింపు వలన, పోపు వలన మంచి రుచి పెరుగుతదండి. మరింత రుచి పెరుగుతది మీ పచ్చడికి. వేడి వేడి అన్నంలో ఏసుకున్నా, అలాగే దోసల్లోకి, ఇడ్లీలోకి కొంచెం వాటర్ కలిపేసుకున్నా భలే టేస్టీగా ఉంటదండి.